మీడియా మిత్రులందరికీ నమస్కారం. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచింది. ఆ విషయానికి ఒకసారి మాట్లాడుకుందాం రేపటి ఎల్లుండిలో. ఇవాళ ప్రత్యేకించి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భం, నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి నల్గొండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంటు 800 మెగావాట్ల యూనిట్ ప్రారంభం చేసి జాతికి అంకితం ఇచ్చినారు. అదే సందర్భంలో మెడికల్ కళాశాల భవనాన్ని కూడా ప్రారంభం చేసినారు. అదేవిధంగా ఇప్పుడు సంవత్సర కాలం క్రితమే అప్పటి మన నకరికల్ శాసనసభ్యులు చినమర్తి లింగయ్య గారు ట్రయల్ రన్ చేసిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును కూడా పనిగా ప్రారంభం చేసిపోయినారు. అయితే ఇక్కడ నల్గొండ జిల్లా ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారు వచ్చి కేవలం కేసీఆర్ గారు ఇచ్చిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం తప్ప ఈ జిల్లాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క పైసా విధిల్చింది లేదు. ఈ జిల్లా మంత్రులు సాధించింది అంతకన్నా ఏమీ లేదు. సంవత్సర కాలంగా ఏం చేయలేకపోయినరు, ఈ జిల్లాకి ఏం తేలేకపోయినరు. ఇవాళ ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకొని ఎంతైతే ఖర్చు పెట్టినరో ఆ ఖర్చు మందం కూడా ఈ నల్గొండ జిల్లా ప్రజలకు ఉపయోగమయ్యే ఒక ప్రాజెక్టు కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ శంకుస్థాపన చేసిన సందర్భం లేదు. ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, ఈ జిల్లా మంత్రుల గొప్పతనం ప్రారంభోత్సవాలే తప్ప కేసీఆర్ గారి హయాంలో ఈ జిల్లా మంత్రి గారు నేను తీసుకొచ్చిన వాటికి ప్రారంభోత్సవాలే తప్ప శంకుస్థాపన చేసిన ముఖం లేదు వీళ్ళకి. ఈ జిల్లా మంత్రుల పని విధానం గిరి. ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ కళల ప్రాజెక్టు భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం చేసి ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని నల్గొండ జిల్లాకి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది కేసీఆర్ గారి వరం. గత కాంగ్రెస్ హయాంలో నాశనం అయిపోయిన ఈ జిల్లాకు, కాంగ్రెస్ కారణంగానే ఫ్లోరిన్ మహమ్మారికి బలైన ఈ జిల్లాకు, కాంగ్రెస్ నాయకుల చేతగానితనం వల్లనే కరువుకు గురైన ఈ జిల్లాకు, కాంగ్రెస్ వల్లనే మనకు హక్కున్న కృష్ణా నీళ్లను కూడా పొందలేక నాశనం అయిపోయిన ఈ నల్గొండ జిల్లా పొలాలకి కేసీఆర్ గారు ఇచ్చిన వరాలు ఇవాళ ఒకటొకటి ప్రారంభమై ప్రజలకి వాస్తవంలోకి వస్తున్నందుకు, ప్రజలకు ఫలితాలు ఇచ్చే స్థితిలోకి వస్తున్నందుకు ఈ జిల్లా బీఆర్ఎస్ నాయకుడిగా, ఈ జిల్లా అభివృద్ధి కొరకు గత 10 సంవత్సరాలు కృషి చేసిన మంత్రిగా నేను గర్వపడుతున్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే అవకాశం వచ్చినందుకు, 27 నాటికి ఎట్టి పరిస్థితుల్లో 24,000 మెగావాట్ల విద్యుత్తు టార్గెట్ చేరుకోవాలని చెప్పి, రాష్ట్ర అవసరాలు ఆనాటికి అంత పెరిగిపోతాయని చెప్పి, మేము వచ్చే నాటికి కేవలం 7,770 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే విద్యుత్తు, దాన్ని 24,000 మెగావాట్లకు పెంచాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ గారు చేసిన ప్రయత్నంలో భాగంగా నల్గొండ అన్ని రంగాలుగా వెనుకబడిపోతుంది, అన్ని విధాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యంతో నాశనం అయిపోయింది. మంచిగా బతికిన జిల్లా, వ్యవసాయంలో ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శంగా ఉన్న జిల్లా, ఈ జిల్లాను మళ్ళీ అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి, ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడ లేని దురదృష్టం ఈ జిల్లాకి పట్టింది. కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన శని 1970లో పుట్టి మునుగోడు నియోజకవర్గంలో
ఒక గ్రామంలో పుట్టి జిల్లాను మొత్తం కబలించేసిన ఆ ఫ్లోరిన్ మహమ్మారిని పారదోలడానికి కూడా కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళే మిషన్ భగీరథను ప్రారంభం చేసి రాష్ట్రమంతటికి కూడా ఆ వరాన్ని ఇచ్చిండ్రు. అది కూడా ఈ జిల్లా నల్గొండ జిల్లా మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతోని ప్రారంభం చేసిన కార్యక్రమం మిషన్ భగీరథ కూడా సంతోషం. ఎందుకో ఈ జిల్లాలో ఉన్న నాయకుడు గతంలో మూర్ఖంగా ప్రవర్తించి పవర్ ప్లాంట్ను వ్యతిరేకించి, నాకు వాస్తవానికి అనుమానం ఉండే ఈ ఎన్జిటిలో స్టే తీసుకొచ్చి కుట్ర చేసిన దాంట్లో ఈయన కూడా ఉండడేమని అనుమానం ఉండే. నేను మంత్రిగా ఉండి నేను ఆవిడ చెప్పడం మంచిది కాదు కాబట్టి నేను అనలేకపోయినా, కానీ ఆయన మాట్లాడిన మాటలన్నీ అట్లనే ఉండే. దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందని, దానివల్ల ఏదో నాశనం అయిపోతుందని ఈ ప్రాంతం అనేక రకాలుగా ఆ ప్రాజెక్టు పైన దాడి చేసి దానికి శాపనార్థాలు పెట్టి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తా, మా పార్టీ ఒప్పుకోకపోయినా సరే నేను ఆపేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. నేను నిన్న కొద్దిసేపు ఆందోళన పడ్డా, మరి ముఖ్యమంత్రి పోతుంటే నా అడ్డం పడతాడేమో, ధర్నా చేస్తాడేమో, ఆపేస్తాడేమో దాన్ని ప్రారంభం చేయకుండా అని అనుకున్నా. కానీ మరి ఏ మొత్తం మంది ఇచ్చారో ఏ మడ్డం వచ్చిందో కానీ ఆ సమయానికి అక్కడికి పోయి దాన్ని అడ్డుకోకుండా ఉన్నందుకు ఈ జిల్లా మంత్రికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జిల్లా ప్రజల తరఫున. అందుకే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అక్కడికి పోయి దాన్ని అడ్డుకోకుండా ఉన్నందుకు. మరి ఇది విఘ్నత ప్రదర్శించిండా లేదన్నా ఏదైనా మత్తు మంది ఇచ్చిందా, ఎవరైనా ఏదన్నా ఏం కారణమో కానీ అడ్డుకున్నది. మొత్తానికి అక్కడికి పోయి అడ్డుకున్నందుకు మాత్రం నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఒక చిన్న ఆందోళన ఉండే, సంతోషం. మెడికల్ కళాశాల కూడా అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పి వచ్చిన కళాశాల. అంతకుముందు 20 సంవత్సరాలు ఈయన వరుసగా 4 ఎన్నికలు నేనే తెస్తా అని చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేసినా మేము ఏ హామీ ఇవ్వకుండానే తీసుకొచ్చినాం. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పూర్తి చేసినాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, వీరు వచ్చినాక వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా థర్మల్ పవర్ ప్లాంట్కి కానీ, మెడికల్ కళాశాలకు కానీ, బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు కానీ ఇవ్వలేదు. ఇవి పూర్తిగా మేము మా నిధులతో పూర్తి చేసినాయి. ఇది కూడా జిల్లా ప్రజలకు తెలియడం కొరకు చెప్తున్నాను నేను. మేము ఆనాడు శాంక్షన్ చేసిన నిధులతో చేసినవి తప్ప అదనంగా వీళ్ళేం రూపాయి ఇవ్వలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ప్రారంభం చేసే వాటికి రూపాయి ఇవ్వలేదు, కొత్తగా ఏదైనా శంకుస్థాపన చేయడానికి కూడా ఏదైనా రూపాయి ప్రకటించలేదు. బహుశా గతంలోనే వెంకరెడ్డి గారే నేను ప్రారంభం చేసిన, నేను శంకుస్థాపన చేసిన అని చెప్పిన రోడ్లకే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ నేను చేసిన అని చెప్పినట్టున్నాడు. వెంకరెడ్డి గారు ఎప్పుడో 7 నెలల క్రితం ఉరికి కొబ్బరికాయ కొట్టిన రోడ్డుకే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి ఏదో వర్చువల్గా ప్రారంభం చేసిండ్రు అని చెప్పి చేసారు. అక్కడ ఏదీ లేదు కానీ కొబ్బరికాయలు మాత్రం ఒకరి మించి ఒకరు కొడుతున్నారు, మంత్రి ముఖ్యమంత్రి పోటీలు పడి. గత సంవత్సర కాలంలో ఈ జిల్లాకు వచ్చింది శూన్యం. నిండితే మంత్రుల జేబులు ఏమన్నా నిండినాయం కానీ ప్రజల జేబులు మాత్రం ఖాళీ అయినాయి. ప్రత్యేకించి కేసీఆర్ గారు వ్యవసాయ రంగం మీద తీసుకున్న శ్రద్ధ వల్ల, చర్యల వల్ల, వారు ప్రారంభం చేసిన పథకాల వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. ఎందుకంటే పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన జిల్లా నల్గొండ జిల్లా. వ్యవసాయమే జీవనాధారంగా 90% మంది ప్రజలు బతికే జిల్లా నల్గొండ జిల్లా. ఈ జిల్లాను వ్యవసాయం నాశనం చేసి వాళ్ళు కరువు జిల్లాగా చేసి ఖతం చేసిపోతే, కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల విద్యుత్తుతోనే మొట్టమొదటిగా ఎక్కువ ఉపయోగపడింది నల్గొండ జిల్లాకి. ఎందుకంటే 5 లక్షలకు పైగా వ్యవసాయ బావులు ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా. ప్రపంచంలో మొత్తం భూగోళంలోనే అతి తక్కువ ప్రాంతంలో, తక్కువ ఏరియాలో అతి ఎక్కువ బోరు బావులు ఉన్న ప్రాంతం మన ఉమ్మడి నల్గొండ జిల్లా. 5.5 లక్షలకు పైన ఉన్నాయి ఇవాళ. మన కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుతోని లాభపడిన జిల్లా నల్గొండ జిల్లానే. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లానే. ఆ తర్వాత రైతు బంధుతోని అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లానే. రైతు బీమాతోని అత్యంత ఊరట పొందిన జిల్లా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లానే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఈ జిల్లా రైతాంగానికి అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రులు. వాస్తవానికి రైతులకు ఎగ్గొట్టిందేమో 30,000 కోట్లు, ఇచ్చింది కేవలం 12,000 కోట్లు. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. రైతులకు ఎగ్గొట్టింది రాష్ట్రంలో
రాష్ట్రం మొత్తం అంది నేను చెప్తున్నా ఈ లెక్క 30,000 కోట్లు ఎగ్గొట్టింది, ఇచ్చింది మాత్రం 12,000 కోట్లు. వీళ్ళు రుణమాఫీ పేరు మీద మేము ఇచ్చినమంటున్న పైసలు ఇప్పటికీ 12,000 కోట్లకు దాటలేదు. 12,000 కోట్లకు ఒక్క రూపాయి కూడా దాటలేదు మొత్తం రాష్ట్రంలో. ఏ గ్రామంలో చూసినా 30-35% మంది మాత్రమే మాకు రుణమాఫీ జరిగింది అని చెప్తున్నారు. గ్రామాల వారీగా లెక్కలతో సహా నేను బయట పెడతా తొందరలోనే. ఏ గ్రామంలో ఎంత లోన్ ఉన్నారు, రైతులు ఎంత సంఖ్య ఎంత, ఆ డబ్బులు ఎంత, మాఫీ జరిగింది ఎంతో కూడా నేను ఆదాయాలతో సహా బయట పెడతా. దాంట్లో కూడా నల్గొండ జిల్లానే ఎక్కువ దెబ్బతినింది. వ్యవసాయ రంగంలోనే ఎక్కువ లాభం పొందింది కాబట్టి కేసీఆర్ గారి హయాంలో. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ఎక్కువ ద్రోహం జరిగింది, నష్టం జరిగింది రైతాంగానికి. కాబట్టి రైతాంగమే ఎక్కువ నష్టపోయినరు ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రుల నిర్వాహకం వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్ల. ఇది ప్రత్యేకంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను ఏం మాట్లాడాడు ఊకదంపుడు ఉపన్యాసం తప్ప ప్రజలకు ఉపయోగపడే మాట. వాస్తవానికి కేసీఆర్ గారి గురించి వీళ్ళు ఒక నోట్లోంచి మాట ఎత్తితే ప్రజలు నిలబడే పరిస్థితుల్లో లేరు. ఎదురుగా ప్రజలు ఖాళీ చేసిపోయారు. ఏమన్నా ఇస్తాడేమో. గతంలో కేసీఆర్ గారి కొరకు ఎదురు చూద్దరు ప్రజలు. వస్తే ఒక తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు, ఎటన్నా ఊరి పోయి పట్నం పోయి ఇంటికి వచ్చేటప్పుడు మాకు ఏమన్నా తెస్తాడేమో మా నాయన అని చెప్పి ఎట్లా ఎదురు చూద్దరో చిన్నపిల్లలు గతంలో. ప్రతి నియోజకవర్గం పోటీ పడేది కేసీఆర్ గారిని మా దగ్గర రండి అని చెప్పి అడిగేది. దేనికి అంటే వస్తే ఏదైనా ఒక వరం ఇచ్చిపోతాడు సార్ మాకు అన్న ఆ భావన ఉండేది. ఏదన్నా మా నియోజకవర్గంలో ఇంత డెవలప్మెంట్ వస్తుందన్న భావన ఉండేది. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఏడికి పోయినా 3 తిట్లు 6 శాపనార్థాలు తప్ప, 3 బూతులు 6 ఏతులు తప్ప ఏమీ లేదు ఈ ముఖ్యమంత్రి చేసేది. ఎక్కడికి పోయినా వేరే వాళ్ళు చేసిన నేను చేసినా అని చెప్పుకోవడం. నేను అంటారంటారు కానీ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మా ఊర్లో ఉన్నా. అక్కడ ఎదురుగా 5-10 మంది రైతులు కూర్చొని ఉన్నారు. రైతులు ఇతరులు. వాళ్ళ అన్న మాట నాకు చెప్పాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఉంది. సరే నేను పెళ్ళే నెల కాకపోయే అప్పుడే పోరగానే ఎత్తుకొచ్చి నా కొడుకు అంటాడు దీడు అని. పిల్ల కూడా మేనరికం కాదు, పాత తెలిసింది కాదు. నెల కిందనే మాట్లాడుకున్న వారానికి పెళ్లి చేసిండ్రు. ఇప్పుడు అప్పుడే 2 పిల్లల్ని ఎత్తుకొని వచ్చి నా పిల్లలు అంటే మనం ఏందన్నట్టు ఇది అని అడుగుతున్నారు ప్రజలు. గట్ల ఉంది ముఖ్యమంత్రి ఏతులు. దీన్ని ఏతులనే అంటారు. అబద్ధాలు మోసాలు ఇంకోటిగా ఏతులు అంటారు. ఇంకోటి పిల్లల్ని ఎత్తుకొచ్చుకొని నా పిల్లల్ని చూపించుకుంటే దాన్ని ఏమంటారు? బుద్ధి ఉండాలి కదా. మొత్తం నీ వచ్చినాక ఇచ్చింది నోటిఫికేషన్లు 12,000 ఉద్యోగాలకి. అందులో ఇప్పుడు నిండింది 5,600 ఏమంతే. మిగతా 50,000 కేసీఆర్ గారు సృష్టించినాయి. అన్నీ కేసీఆర్ గారు ఏర్పాటు చేసిపోయినాయి. నేను అన్నాను గ్రామీణ ప్రాంతాలు పోతే వాళ్ళు చెప్తారు బాగా. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి మైక్ ముందర చెప్పి బాగా చెప్తారు వాళ్ళ భాషలో వాళ్ళు ఏం చెప్పాలి. మరి ముఖ్యమంత్రికి తెలియదా ఈ హెచ్లెంకరెడ్డి పిచ్చులెంకరెడ్డి అబద్ధం చెప్పి తీసుకొచ్చిండో తెలియదు. కానీ అది ఏ రోజు ప్రారంభమైందో, ఏ రోజు నీళ్ళ బయట వచ్చిందో సాక్ష్యమే ఉంది. మీ మీడియా మిత్రులందరి సాక్షిగా మా చిరుమర్తి లింగయ్య గారు ఆ రోజే నిన్న ముఖ్యమంత్రి చేసే పని చేసిండు. కొత్తగా ఏం చేసేది లేదు. ఏ నెల ఇది? 5వ నెల 6వ తారీఖు 5వ నెల గత సంవత్సరం మే. మే నెల 5వ తారీఖు నాడే బ్రహ్మాండంగా నగరకల్ నియోజకవర్గం నాయకులు, ముఖ్య నాయకులు అందరు కలిసి, వాస్తవానికి నేను పోవాల్సి ఉండే కానీ నాకు వేరే ఇంకొక ఏదో కార్యక్రమం ఉండడం ద్వారా ఎమ్మెల్యే గారిని మీరు చేసేయండి అని చెప్తే ట్రయల్ రన్ చేసి ఆ రోజే నీళ్ళు బయట పోయించిండ్రు. జరిగిపోయింది. అంటే నీళ్లు బయటకు వచ్చినాయి అంటే అన్నీ పూర్తయితేనే వస్తాయి. మొత్తం దాన్ని లైనింగు, టన్నెలు తవ్వటము, లైనింగు, మోటార్లు ఫిట్ చేయడము, విద్యుత్ కనెక్షను అన్నీ పూర్తయితేనే నీళ్లు బయటకు వస్తాయి కానీ మనకు తెలుసు. ఆ తర్వాత సంవత్సర కాలం నుంచి ఇప్పటివరకు ఏమైనా ఒక పైసా పని చేసిండా వెంకరెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? మళ్ళీ గదే ప్రారంభం చేసిండు. నిజమే, నువ్వు చెప్పింది నిజమే అయితే రేపు పొద్దున నీళ్ళు మరి రేపు పొద్దున 1,00,000 ఎకరాలకు నీళ్ళు, 1,00,000 ఎకరాలు పోనీ 10,000 ఎకరాలకి 10వ వంతుకి ఇస్తే నువ్వు మాకంటే ఒక పని ఎక్కువ చేసినావు అనుకుంటాం.
అందులో నీళ్ళు పోయించే పని మేమే చేస్తే దానికి ముఖ్యమంత్రి కావాలన్నా నేనే పోలే అన్నాడు. మా స్థానిక ఎమ్మెల్యే గారు వారి కృషి అది వారి పట్టుదలతోని మా ఇంటబడి అది చేయించుకున్నాడు. పార్టీలో జాయిన్ అయిన రోజు నుంచి వెళ్ళి మొదటి రోజే సార్ దగ్గరికి వచ్చినప్పుడు అడిగిండు, సార్ నాకు అదొకటి పూర్తి చేయాలి తొందరగా అని అడిగిండు అన్నాడు. దాంతోనే వెంటబడి పవర్ డిపార్ట్మెంట్ నా దగ్గర ఉన్నప్పటికి కూడా దానికి ఉన్న చిన్న చిన్న ఆటంకాలు తొలగించడానికి ఒక నెల రోజులు వెంటబడ్డాడు. ప్రతిరోజు టెక్నికల్ సమస్యలు ఉంటే, ఇబ్బందులు ఉంటే, దానికి డబ్బులు చెల్లించే దానికి సంబంధించిన ఇష్యూ ఉంటే అన్నిటి పూర్తి చేసి ప్రారంభం చేసి మే నెలల్ని ఏదో ఎన్నికల కొరకు ఏం హడావుడిగా చేయలే. మీకు ఇంకా ఒక మాట చెప్పాలి, కేసీఆర్ అన్యాయం చేసిండు, కేసీఆర్ దాన్ని పూర్తి చేయలేదని నిన్న కూడా మాట్లాడిండు. బట్టి విక్రమార్క కూడా మాట్లాడిండు అదే బద్దం. ఆయన మాట్లాడిన వీడియో కూడా ఉంది దీంట్లోనే. వెంకరెడ్డి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పిండు. కేసీఆర్ గారికి ఆనాటి మా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు చెప్పిండు. బ్రాహ్మణ వెల్లెమల ప్రాజెక్టు పూర్తి కావడానికి డబ్బులు ఇచ్చి నిధులు సమకూర్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పాడు. మళ్ళీ నిన్న అదే అబద్ధాలు. ఎస్ఎల్బీసీ ఆలస్యం కావడానికి కారకుడోడో నేను తొందరలోనే ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి చెప్తా. ఆ ప్లాంట్ దగ్గరికే వచ్చి ఎవడు ద్రోహో నల్గొండ జిల్లాకు, ఎవడు ఏ కుట్రతోని ఆ టీబీఎం టెక్నాలజీ తెచ్చిండో, ఎందుకు తెచ్చిండో, ప్రపంచంలో ఎవడు వాడని టెక్నాలజీని కేవలం తెలంగాణలో నల్గొండ జిల్లా కొరకే ఎందుకు తెచ్చుకొచ్చిండ్రో, అవాళ ఈ దొంగలందరూ కూడా తెచ్చిన వాడికి ఎట్లా అడుగులకు మడుగులు తినరో అన్ని విషయాలు కూడా తొందరలోనే బయట పెడతా. మూసీ విషయంలో మూసీని రెజ్యునేట్ చేయాలని, మూసీ నీళ్లు మురికి నీళ్ళుగా లేకుండా చేయాలని పట్టుదలతోని ప్రయత్నం మొదలుపెట్టిందే మేము, మా ప్రభుత్వము. ప్రత్యేకించి సూర్యాపేట శాసనసభ్యుడిగా అత్యంత దారుణమైన హింసకు గురైంది మేము. హైదరాబాద్ డ్రైనేజీ నీళ్లను 30 సంవత్సరాలు మా చేత బలవంతంగా దాయించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. నేను కేసీఆర్ గారితో నా మాట చెప్పి, అన్నా హైదరాబాద్ డ్రైనేజీ నీళ్లు మాకు దుశ్చల సత్యనారాయణ గారని చెప్పి జలసాధన సమితి పెట్టుకొని ఎవరైతే కొట్లాడిండో నల్గొండ జిల్లాలో ఫ్లోరింగ్ వ్యతిరేకంగా, కరువు వ్యతిరేకంగా, ఆయన మా ప్రాంతం వాసి, సూర్యాపేట ప్రాంతం వాసి కాబట్టి ఆయన సూర్యాపేటకు వచ్చి ఉపన్యాసం ఇస్తుండే. గతంలో ఈ ప్రపంచంలో ఏ పట్టణ ప్రజలకు లేని ఒక దుర్గతి సూర్యాపేటకు ఉంది, మేము హైదరాబాద్ పాయకాన నీళ్లు తాగుతున్నామని చెప్పి అనేక వందల ఉపన్యాసాల్లో చెప్పిండు. ఈ దరిద్రం నుంచి మేము బయటపడాలి, మేము మూసి ఒడ్డుపై నిలబడటానికి ఇబ్బంది అవుతుంది, చుట్టుపక్కల గ్రామాలు నివసించడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆనాడే మూసి ప్రక్షాళనకు ప్రయత్నం మొదలుపెట్టినాం. బ్రహ్మాండంగా కేటీఆర్ గారు పురపాలక శాఖ తీసుకున్న తర్వాత హైదరాబాద్ నుంచే ఈ సమస్య వస్తుంది కాబట్టి ఇక్కడనే ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి మొత్తం మురుగునీరు ఎంత వస్తుందో దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ప్లాంట్లు 2000 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ 32 ప్లాంట్లు శాంక్షన్ ఇవ్వటం, వాటిని వెంటనే పనులు ప్రారంభించడం యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని మొదటగా నీళ్లను శుద్ధి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం కావాలి, మా నల్లగొండకు వచ్చే రిలీఫే అని చెప్పి మేము మొదలుపెట్టిన ఆనాడు మూసీని ప్రక్షాళన చేసి తీరాలి. మేమేదైతే ప్రారంభం చేసినామో దాన్ని కొనసాగించాలి. ఇవాళ ఎట్లయితే మేము మొదలుపెట్టి దాదాపు పూర్తిగా వచ్చిన తర్వాత నిన్న మీరు వచ్చి ప్రారంభం చేసినరో యాదాద్రి పవర్ ప్లాంటు, నల్గొండ మెడికల్ కళాశాల, ఇదే పద్ధతుల్లో తప్పకుండా మూసి పైన మేము ఏదైతే ప్రారంభం చేసినామో అది కొనసాగి తీరాలి, మూసి ప్రక్షాళన జరిగి తీరాలి. అది ఎట్టి పరిస్థితుల్లో మూసి దరిద్రం కావడానికి కారకులే మీరు కాంగ్రెస్. నేను ఆధారంతో సహా చెప్తా. మొత్తం ఏ సంవత్సరం ఎట్లా నాశనం చేసిరో మూసిని, మీ చేతికి వచ్చే నాటికి ప్రభుత్వం మంచినీళ్ళు తాగే మూసిని ఏ రకంగా మూర్ఖంగా ఎట్లా తయారు చేసిపోయినరో, ముక్కులు పగిలిపోయే పద్ధతుల్లో దాని పక్కన నిలబడితే ఎంత దుర్మార్గంగా తయారు చేసిపోయినరో కారకులు మీరు. మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేయడానికి, కనీసం మంచినీళ్ళు కూడా లేకుండా చేయడానికి తెలంగాణ ప్రజలకు కారకులు మీరు. మీరు చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకుంటూ వచ్చినాం ఒకటిగా. మొత్తం కరెంటే లేకుండా చీకట్లలో వచ్చిన తెలంగాణను అద్భుతంగా 24 గంటల కరెంటుతో వెలుగులతో నింపినాం. మీరున్న నాడు నాశనం అయిపోయిన వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా పునరుద్ధరించి మరింత ముందుకు తీసుకుపోయి 2.5 కోట్ల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చి ప్రపంచంలోనే
అత్యంత తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ అభివృద్ధి జరిగిన ప్రాంతంగా తెలంగాణను తయారు చేసింది కేసీఆర్ గారి పట్టుదల, కేసీఆర్ గారి దీక్ష, కేసీఆర్ గారి దక్షతలే అనే విషయం ప్రపంచానికి అంతా తెలుసు, నల్గొండ జిల్లాకు కూడా తెలుసు. మొత్తం అన్ని రంగాల్లో నాశనం చేసిపోయారు మీరు. వ్యవసాయ రంగంలో కూడా అద్భుతమైన ప్రగతిని సాధించింది కేసీఆర్ గారు మాత్రమే అనే విషయం కూడా అందరికీ తెలుసు. నల్గొండ జిల్లాలో 2014 నాటికి కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే స్థితిలో ఉంటే దాన్ని 40 లక్షల టన్నులకు తీసుకుపోయి భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వరి దిగుబడిని సాధించిన జిల్లాగా నల్గొండ జిల్లా రికార్డు సాధించింది కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే. కానీ మళ్ళీ ఇవాళ ఈ దుర్మార్గులు వచ్చి నాశనం చేసినారు, వ్యవసాయ రంగం పైన దెబ్బతీస్తున్నారు, మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఈ సందర్భంగా, గోదావరి జలాల్ని మొట్టమొదటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకొచ్చింది, మొట్టమొదటిగా ఈ భూమిని తడిపింది కేసీఆర్ గారి నాయకత్వంలోనే అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఆ నీళ్లను కూడా ఇచ్చే స్థితిలో లేరు. ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, పూర్తి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకొక మంత్రి కావచ్చు, ఆ అజ్ఞానం పొరల నుంచి బయటకు వస్తలేరు. ముందు బయటికి రండి మీరు. ఇవాళ మీరు నల్గొండ జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మొన్న వానకాలం పంట పండింది కూడా కాళేశ్వరంతో సంబంధం లేకుండా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ చెత్త మాటలు బంద్ చేయండి. కాళేశ్వరం లేకుండా, కాళేశ్వరం ఆనవాళ్ళు లేకుండా తెలంగాణలో వ్యవసాయం ఈ రకంగా ముందుకు పోయే పరిస్థితి లేదు. మీరు మెదక్ జిల్లాలో పండించిన ప్రతి గింజ కూడా కాళేశ్వరం ద్వారానే, ఎల్ఎండి నుంచి కింది ప్రాంతానికి మొత్తం వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే వచ్చింది. ఎల్లంపల్లి నుంచి లేచిన ప్రతి చుక్క తెలంగాణలో ఏ ప్రాంతానికి పోవాలన్నా అది కాళేశ్వరం ద్వారానే తప్ప ఇంకొకటి కాదు. ఇది వాస్తవం. మీరు వాస్తవాన్ని దాచిపెట్టి బుకాయించి మీరు ఏదో చెప్పుకుంటే అది ఎవ్వరు కూడా ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా మాట్లాడడం మానేయండి, ఆ చెత్త మాటలు మాట్లాడడం మానేయండి. ప్రజలు నవ్వుకునే పరిస్థితి నుంచి బయటికి రండి. ఎట్లనైతే ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటున్నారో, ఇవాళ నీళ్లు, ప్రాజెక్టులో నీళ్లు కావచ్చు, ఇతర అభివృద్ధి పథకాలు కావచ్చు, ఈ రకంగా చెప్పుకొని పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు. కానీ ఎక్కువ కాలం సాగదు. ఎందుకంటే మేము ప్రారంభించినవన్నీ, మేము శంకుస్థాపనలు చేసినవన్నీ ఏడాదిలో ఇంకొక మాహితి, ఇంకొక 6 నెలలు, ఇంకొక ఏడాదిలో పూర్తి అవుతాయి. అప్పటిదాకా మీరు ఈ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోతారు. కానీ ఆ తర్వాత మీరు ప్రారంభం చేయడానికి ఏం మిగలవు. ఎందుకంటే మీరు ప్రారంభించింది ఏది లేదు, శంకుస్థాపనలు చేసింది ఒక్కటి కూడా లేదు. మీరు ఇప్పటి వరకు శంకుస్థాపనలు లేకుండా ప్రారంభోత్సవాలు ఉండవు. కాబట్టి మొట్టమొదలు శంకుస్థాపన కొరకు ప్రయత్నం చేయండి, కొత్త విభజన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉండే 2 మంత్రులు నేను చెప్తా ఉన్నా, మీ వెంట పడతా, మీ భర్తం పడతా, మీ మూర్ఖత్వం, మీ అసహాయత, మీ చేతగాంతనం, ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడలేని మీ లొంగుబాటు తత్వం అన్నీ కూడా జిల్లా ప్రజల ముందట ఉంచుతా. ఈ జిల్లాని ఈ ఏడాదిలో ఎంత నాశనం చేసిండ్రో, ₹1 తేకుండా, వచ్చే పథకాలను రానివ్వకుండా, వచ్చే పథకాలను కూడా ప్రజలకు అందజేయకుండా ఏ రకంగా మీరు మీ సొంత ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అన్ని విషయాలు కూడా బయట పెడుతూనే ఉంటా. తప్పకుండా సంవత్సర కాలం మీకు సమయం ఇవ్వాలనే చెప్పే నేను మాట్లాడకుండా ఉన్నా ఇప్పటివరకు. ఎందుకంటే ఒక సంవత్సరమైనా కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం అనేది విజ్ఞత అని కేసీఆర్ గారు ఏదైతే చెప్పినరో అదే మాట ప్రకారం నేను సంవత్సరం పూర్తయిన దానిక నేనేం మాట్లాడలేదు. మీరేం చేస్తున్నారో, మీ కథలేందో ప్రతిదీ కూడా నాకు తెలుసు. ఎక్కడెక్కడ మీరు ఏమేం చేసిండ్రు, ప్రజల ఆస్తుల్ని ఎట్లా లూట్ చేసిండ్రు, ప్రజల్ని ఎట్లా భయపెట్టించేసేసి వాళ్ళ జేబుల్ని దొంగిలించారు, కత్తిరించిండ్రు, అన్నీ తెలుసు నాకు. నా దగ్గర ప్రతిదీ కూడా ఆధారం ఉంది. తప్పకుండా అప్పుడే మీకు బాధితులు కూడా తయారవుతున్నారు. మీ బాధితుల సంఘం కూడా తయారు కాబోతుంది. మీరు తీసుకున్న పైసలకి, మీరు చేస్తున్న పనులకి, మీరు చేస్తున్న మోసాలకి అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి నా దగ్గరికి సమాచారాలు. అయినా నేను మాట్లాడొద్దు అని చెప్పి మాట్లాడలేదు. కానీ నిన్న ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఈడ ఏదో ఊడబడిచిపోయినా ఈ జిల్లాకి అని చెప్పి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయడం, కేసీఆర్ గారు శంకుస్థాపనలు చేసి, కేసీఆర్ గారు డబ్బులు కేటాయించి, కేసీఆర్ గారే 90-95% పనులు పూర్తి చేసిన వాటిని ప్రారంభం ఏదైతే చేసిరో కనీసం ఒకసారి కూడా కేసీఆర్ గారి వల్ల వచ్చింది ఇది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అనే మాట కూడా మాట్లాడే ఆ సంస్కారం లేదు మీకు. ఆ విషయాన్ని నేను ప్రజలకు చెప్పిపోదామని వచ్చినా తప్పకుండా ఇక నుంచి నల్గొండ జిల్లాలో మీ పైన పోరాటం ప్రారంభం అవుతుంది. తప్పకుండా మీ బండారం బయట పెడతాం, మిమ్మల్ని నిలదీస్తాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ప్రజలకి, ఏ హామీలు ఇచ్చి మోసం చేసిండ్రో, ఒక్కొక్క హామీకి ఒక్కొక్క రోజు ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ చేత మోసపోయిన ప్రజలు ఇప్పటికే వాళ్ళే గొంతు ఇప్పుతున్నారు. ప్రజలుగా మేము ప్రతిపక్ష పార్టీగా మేము వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మోసపోయిన ఆ వర్గాల వెంట నిలబడతాం, వాళ్ళ పోరాటాలకు మద్దతు ఇస్తాం, మీ బండారాన్ని బహిర్గతం చేస్తాం.
ఇవాళ ఆంధ్ర పాలన కంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలోనే జిల్లా ఎక్కువ దగా అయింది. ఆంధ్ర పాలన కంటే కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లా దగా అయింది. ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి గురైంది. కేసీఆర్ రోడ్డు మీద తర్వాత 15 సంవత్సరాలు పట్టుకుంటే మామూలులో పట్టుకుంటున్నారు. నిజమే. కేసీఆర్ గురించి వెళ్ళి ఈ రాష్ట్రంలో రోజు ఎక్కువ ఎవరు స్మరించుకుంటున్నారు? రేవంత్ రెడ్డే కదా. కేసీఆర్తో తిన్నోళ్ళు కూడా మర్చిపోతున్నట్టు అప్పుడప్పుడు, కానీ అత్యంత ఎక్కువగా రోజు కేసీఆర్ నామ స్మరణ చేస్తున్నది, జపం చేస్తున్నది రేవంత్ రెడ్డి. దాన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్ ఎంత భయపెట్టిస్తున్నాడో వీళ్ళని. ఇక దాని మించిన ఇంక ఉదాహరణ అక్కర్లేదు. కేసీఆర్ లైవ్లోనే ఉన్నాడని, కేసీఆర్ ప్రతిరోజు నీకు నిద్రలో కల్లోకి వస్తున్నాడని నువ్వే చెప్తున్నావు. ఇంకా దానికి వేరే సాక్ష్యం ఎందుకు? ఇంకా వేరే కావాలనా మీకు కూడా? మీకు ఎప్పుడైనా నిద్రలో మిమ్మల్ని కలవరపెట్టేది ఏంటిది? మిమ్మల్ని భయపెట్టించే అంశం, అంతే కదా. లేని కేసీఆర్ ఎట్లా భయపెట్టిస్తున్నాడంట వీళ్ళను? కేసీఆర్ లేకపోతే ఎట్లా భయపెట్టిస్తున్నాడు? అంటే ఉన్నట్టే కదా కేసీఆర్. నీకేం అట్లా ఉన్నాడు, ప్రజలకేం హృదయం నిండా ఉన్నాడు. కేసీఆర్ ప్రజలకు హృదయం నిండా ఉన్నాడు, నీకు మాత్రం కళలో మాత్రమే ఉన్నాడు కేసీఆర్. అందుకే పొద్దుగా లేవని యాద్ చేసుకుంటున్నావు. కేసీఆర్ లేడని, కేసీఆర్ ఇంకొక ఉండంటే ఎవడన్నా వాడి మించిన మూర్ఖుడు ఉన్నాడు. ప్రజలకి నీ కష్టం వస్తే ఏం గుర్తొస్తుంది? ఎవరు గుర్తొస్తారు? నీకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, రాముల వారు, ఇంకా కష్టాలు ఉన్న వాళ్ళకి ఎవరిని నమ్ముతారో అల్లా నమ్మేటోళ్ళకి అల్లా, క్రీస్తు నమ్మేటోళ్ళకి క్రీస్తు గుర్తొస్తారు. అట్లా ఇవాళ కేసీఆర్ ప్రజలందరి మనసులో ఉన్నాడు. రేవంత్ రెడ్డి పెట్టే కష్టాలకి అందరూ కేసీఆర్ని తలుచుకుంటున్నారు. వాళ్ళందరి తరఫున కేసీఆర్ ఎప్పుడు వస్తాడో నరసింహస్వామిలాగా బయటకు వస్తాడేమో అని చెప్పి నీకు భయం అవుతుంది. నరసింహస్వామిలాగా బయటకు వస్తాడేమో అని నీకు భయం అవుతుంది. ప్రహ్లాదుడిలాగా ప్రజలు ఉన్నారు, నువ్వు హిరణ్యకశ్యపులాగా నువ్వు ఉన్నావు. అందుకే నీకు కేసీఆర్ చూసి భయం అవుతుంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానిస్తే మంచిగా వెళ్ళేటోళ్ళం, కానీ వాళ్ళు పెట్టుకుంది కాంగ్రెస్ మాత విగ్రహం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎవరు కూడా ఈ తెలంగాణ తల్లి విగ్రహం అనే మాట మాట్లాడకండి. దయచేసి ఆ ప్రస్తావన తేకండి. తెలంగాణ తల్లి 3.5 కోట్ల మంది ప్రజలు సృష్టించుకున్న తెలంగాణ తల్లి అద్భుతంగా అట్లనే ఉంటుంది, ఏం మారదు. వీళ్ళు ఇవాళ సృష్టించుకుంది కాంగ్రెస్ మాతని. ఆ కాంగ్రెస్ మాత విగ్రహం అక్కడ పెట్టకూడదు అనేది మా అభ్యంతరం. తప్పకుండా మీకు ఇష్టమైన పద్ధతుల్లో మీ గాంధీ భవన్లు కావచ్చు, మీ ఇతర కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కావచ్చు, లేకపోతే మీకు పదవులు ఇచ్చిన ఆఫీసులు కావచ్చు, మీ ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు, మీ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు, ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ మాత విగ్రహాన్ని తీసుకొచ్చి సెక్రటేరియట్లో పెట్టడం అనేదే మాకు అభ్యంతరం నేను చెప్తుంది. ఎందుకంటే స్పష్టంగా నేను వాళ్ళు ఇప్పటిదాకా నమూనా ఇయ్యలే బయటికి ఎట్లా ఇస్తున్నాం. ఎందుకంటే ఆనాడు మీకు తెలుసు ఉద్యమ సందర్భంలో ప్రజలు అందరు కలిసి చేసుకున్న మాత స్వరూపం అది. ఓపెన్గా అన్ని రకాల వాళ్ళు ఎవరెవరు శిల్పులు ఉన్నారో, ఎవరెవరికి ఏం ఆలోచనలు ఉన్నాయో అవి తీసుకొచ్చి సబ్మిట్ చేయండి అని చెప్పి అడిగి ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానించి అనేక వందల మందిలో చర్చలు జరిపి ఫైనల్గా తెలంగాణ తల్లి అంటే ఎట్లా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత రిచ్గా కనపడాలి, తెలంగాణ సిరి సంపదలు ఏ స్థాయిలో ఉన్నాయో, తెలంగాణ వనరులు ఏ స్థాయిలో ఉన్నాయో మన తల్లి కూడా ఆ స్థాయిలో ఉండాలి. బీదగా ఉండొద్దు, ఏడుస్తున్నట్టు ఉండొద్దు ప్రతిరోజు మనిషి, ఆ రకంగా ఉండాలి అని చెప్పి ఉద్యమకారులు, సంస్కృతి చరిత్రకారులు, తెలంగాణ సంస్కృతిని నిలబెట్టాలనుకుంటున్న వాళ్ళు, శిల్పులు, అన్ని రకాల ప్రజలు కలిసి చేసుకున్న రూపం అది. ఎప్పుడు కూడా ఎవరైనా తల్లిని గొప్పగా గౌరవంగా ఉండాలని కోరుకుంటారు, ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. మన అమ్మ మనకి గొప్పే. మనం బీద వాళ్ళమా ఉన్న వాళ్ళమా అనే తేడా లేదు. ఎవరికైనా ఎవరి తల్లి వాళ్ళకి గొప్పే. ఆ తల్లిని మనకంటే ఉన్నతంగా ఉండాలని చూసుకుంటాం. ఆ తల్లి నెత్తిలో కిరీటం పెట్టాలని కోరుకుంటాం. ఏందా కిరీటం? మన అమ్మ మనకు అన్నందుకు మనం గొప్ప పని చేసి ఆమె గర్వపడే విధంగా ఆ కిరీటం ఉండాలని కోరుకుంటాం. కానీ మీరు పెట్టుకున్నది ఇవాళ మీ తల్లిని, కాంగ్రెస్ తల్లిని కాబట్టి మీ ఆఫీసులలో పెట్టుకోండి, కానీ సెక్రటేరియట్లో ప్రజల ఆస్తిలో పెట్టడానికి వీల్లేదు అనేది మేము అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా అదే పద్ధతిలో ఉండాలి. మీరు కూడా దయచేసి కాంగ్రెస్ మాత విగ్రహావిష్కరణకు పోతారా అని అడగండి, ఎవరన్నా అడిగితే. ఓకే, రైట్.